యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చిందని వారు చెప్పుకున్నారట. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు వారి ప్రభుల వారిని చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి వారు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటువంటి మాటలు వారు విన్నప్పుడు వారికి అనిపించినటువంటి విషయం ఏంటంటే ఆయన మహాపాండిత్యము కలిగినటువంటి వాడు, మహాజ్ఞానము కలిగినటువంటి వాడు. ఎంతటి జ్ఞానం కలిగిన వాడంటే అక్కడ ఉన్నటువంటి పండితుల కంటే, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుల కంటే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల కంటే, అక్కడ ఉన్న పరిసయుల కంటే ఆయన మహాజ్ఞానము కలిగిన వాడని వారే ఒప్పుకుంటున్నారు. యేసు వారు ఆయన చిన్ననాటి నుండి కూడా ఎప్పుడు కూడా ఏ పాఠశాలకు కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడు ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కళాశాలకి వెళ్ళలేదు. అయినప్పటికీ పాఠశాలలకు వెళ్ళి, కళాశాలలకు వెళ్ళి విద్యాభివృద్ధులు పొందుకున్న వారి కంటే మహాజ్ఞానాన్ని దేవుడు ఆమేన్ హల్లెలూయా ఆయన కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు వారికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? యూదులందరూ అనుకుంటున్నారు ఈయనకి ఇంత పాండిత్యము ఎక్కడి నుండి వచ్చింది అంటే, యూదులందరికంటే జ్ఞానం కలిగిన వాడిగా, ఫరిసయ్యులందరికంటే జ్ఞానం కలిగిన వాడిగా, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులందరికంటే జ్ఞానం కలిగిన వాడిగా ఆయన బోధిస్తూ ఉంటుంటే ఆయన బోధనను బట్టి ఆశ్చర్యానికి గురైనటువంటి యూతులందరూ అనుకుంటున్నారు ఈయన ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదే, ఎప్పుడు కాలేజీకి వెళ్ళలేదే, ఎప్పుడు మనకులాగా ఒక బోధకుడి దగ్గర ఇప్పుడు కూడా నేర్చుకోలేదే. మరి ఇంత నేర్చుకోని వానికి, స్కూల్కి వెళ్ళని వానికి, కళాశాలకు వెళ్ళని వానికి, వైదిక వేద పాఠశాలకు వెళ్ళని వానికి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసువారు గాక ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదైనా ఒక పాఠశాలకు వెళ్ళుంటే, ఏదైనా ఒక బోధకుని దగ్గర బోధ నేర్చుకుని ఉండుంటే ఏమనేవారండి? క్రెడిట్ అంతా ఎవరికి పోయేది? బోధకుడికి పోయేది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఏదైనా స్కూల్లో స్టూడెంట్ బాగా కష్టపడి చదివి 600 మార్కుకి 599 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, ఎవరిది గొప్పతనం? స్కూలోడు పెద్ద ఫ్లెక్స్ చేసి మా స్టూడెంట్, మేము వీడిని ఇంతలా తయారు చేసాం, వీడిని ఇంతలాగా మనము ఇన్ని మార్కులు తెచ్చుకునేటట్టు మేము తయారు చేసాం అని చెప్తారు. మరి ఈయన తయారు చేసిన మిగతా వాళ్ళు ఎందుకు తయారు చేయలేదు? మరి మిగతా వాళ్ళు వీడు తయారు చేసిన గొప్పతనం అయితే, ఈ స్కూలు గొప్పతనం అయితే, మిగతా వాళ్ళ గుడికి అందరికీ ఏం రావాలి? అందరికీ 599 రావాలి కదా. మరి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే, స్కూలు గొప్పతనం కంటే చదువుకున్న వాడి గొప్పతనమే ఎక్కువ అక్కడ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ యేసువారు గాక ఆ రోజుల్లో పాఠశాలకు వెళ్ళుంటే, ఏదైనా ఒక బోధకుడి దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళుంటే, లేదా ఒకవేళ ఎక్కడికైనా ఒక వేద పాఠశాలకు వెళ్ళుంటుంటే, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒక పరిసయ్యుని దగ్గర వాక్య బోధన నేర్చుకుని ఉంటుంటే యేసువారి కంటే వాడే అధికుడిగా చెప్పుకునేవాడు. కానీ యేసువారు ఆయన దైవత్వము కలిగిన వాడు గనుక, దైవ లక్షణాలు కలిగిన వాడు గనుక, ఆయనే ప్రభువైన వాడు గనుక ఆయన ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును ఎక్కడ ఆయన అభ్యసించలేదో. అర్థమైతే దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ లోక జ్ఞానాన్ని కానీ, ఈ లోక సంబంధమైన బోధకుల దగ్గర కానీ, ఏ లోక సంబంధమైన బోధకుల దగ్గర కానీ, నాయకుల దగ్గర కానీ ఆయన ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోలేదు. కానీ ఆయనకు కూడా ఒక మెంటర్ ఉన్నాడు, ఆయనకు ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన కూడా ఒకరి పాదాల దగ్గర నేర్చుకోవటం మొదలెట్టాడు. ఆయన ఎవరి పాదాల దగ్గర నేర్చుకున్నాడో, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి పాఠాలు నేర్చుకున్నాడో, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానాభివృద్ధిని పొందుకున్నాడో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసువారు ఎవరి దగ్గర బోధ నేర్చుకున్నాడు, యేసువారు ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, యేసువారు ఎవరి దగ్గర ఆయన వాక్యాన్ని చెప్పడం నేర్చుకున్నాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి 26వ వచనంలో 2 మాట, నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం.
ఆయన అంటున్నాడు, నేను ఆయన యొద్ద నేర్చుకున్న సంగతులే, వినిన సంగతులే నేను బోధిస్తా ఉన్నాను అంటున్నాడు. ఎవరు ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటే సత్యవంతుడైన దేవుడు, ఆయన నిర్మలమైన దేవుడు, ఆయన సమస్త సృష్టిని సృజించిన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దగ్గర వినిన సంగతులను ఆయన ఏం చేయడం మొదలెట్టాడు? బోధించటం మొదలెట్టాడు. హల్లెలూయా. అంటే యేసువారు బోధించే ప్రతి బోధ, ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన చెప్పే ప్రతి సమాధానం, ఆయన చెప్పేటువంటి ప్రతి కార్యము కూడా ఎక్కడ నేర్చుకున్నారంటే యేసువారు తండ్రి అయిన దేవుని యొక్క పాదాల దగ్గర నేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసువారి యొక్క దినచర్యలో ప్రతిరోజు రాత్రి ఆయన ఏం చేసేవాడట? రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపేవాడు. రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపితే ఉదయాన్నే లేచి ప్రార్థనలో దేవుడు నేర్పిన సంగతులన్నీ తీసుకొచ్చి సమాజానికి ఆయన బోధించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒకవేళ మీరు రాత్రి వేళ ప్రార్థన చేసే అలవాటు ఉంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసే అలవాటు మీకుంటే, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ప్రార్థించే మనస్సు మీకుంటే, మీరు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారా? హల్లెలూయా. అందరూ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనా సమస్య వస్తే మనం ఎప్పుడో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంగతి ఏంటి తెలుసా? మనం ప్రార్థన చేస్తే ప్రార్థనలో దేవుని స్వరాన్ని మనం వినగలిగితే ఖచ్చితంగా ఆ ప్రార్థనలో మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకు, మనకెదిరే ప్రతి కష్టానికి, మనకెదిరే ప్రతి శత్రు బాధకు పరిష్కారం దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో దేవుడు చెప్పని కార్యం అంటూ లేదు, ప్రార్థనలో దేవుడు నేర్పని పాఠం అంటూ లేదు. మనం ఆయన పాదాల దగ్గర మోకరించి ఆయన ప్రార్థించడం మొదలు పెడితే ఆయన మనం ఏది మాట్లాడాలో, ఏది ఆలోచించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలో అన్నిటినీ కూడా మనం నడిచే నడకకు కావలసిన ఆలోచనలు, మన ప్రవర్తనకు కావలసిన ఆలోచనలు, మన బ్రతుకు కావలసిన ఆలోచనలు, మన జీవితానికి కావలసిన ఆలోచనలు, మనం ఉన్నతంగా ఉండడానికి కావలసినటువంటి ప్రతి ప్రణాళికలు ప్రార్థనలో ప్రభు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఆయన నేర్పించిన పాఠాలు మన బ్రతుకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. అందుకని ప్రతి విశ్వాసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని క్రైస్తవ జీవితం ఎప్పటికీ ఫలభరితంగా ఉండలేదు. మీరు ఎంతమంది మరి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం మన సంఘంలో నుంచి 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కరోనా ముందు మనం ప్రార్థన చేసేవాళ్ళం. 24 గంటల ప్రార్థన, 24 గంటలు, గంటకు ఒక కుటుంబం చెప్పిన, గంటకు ఒక వ్యక్తి చెప్పిన 24 గంటల ప్రార్థన. పోయిన 2 దినాన్న తరిట్లవారిపేట సంఘం వారు 24 గంటలు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే ఆయన మన పరిస్థితులన్నిటినీ మార్చుటకు ఆయన సమర్థుడైన వాడు. హల్లెలూయా. అయితే యేసువారు కూడా ఏం చేసేవాడు తెలుసా? ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర మోకరించి తండ్రి యొక్క పాదములు పట్టుకుని ప్రతి దినము కూడా ఆ మరుసటి దినమున ఏమి బోధించాలో అని నేర్చుకునేవాడు. అక్కడ అంటున్నాడు కదా, ఆయన నాకు చెప్పిన సంగతులు, ఆయన దగ్గర నేను విన్న సంగతులే నేను బోధిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏ సంగతులట? ఆయన దగ్గర విన్న సంగతులే నేను బోధిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆయన బోధించే బోధనలో ఆయనను ఎవ్వరు కూడా తప్పు పట్టుకోవడానికి అవకాశము లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసేవారట, ఎన్నో కష్టతరమైనటువంటి చిక్కు ప్రశ్నలు వేసేవారట. అయినప్పటికీ యేసువారు వారిని సరైన సమాధానంతో ఓడించేవారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా వింటే యేసువారు అంతటి మహాజ్ఞానం కలిగి ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుని దగ్గర విని నేర్చుకునేవారు. ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఈరోజు ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము, క్రైస్తవ బ్రతుకులో ఉన్నటువంటి మనము, క్రైస్తవ జీవన విధానములో ఉన్నటువంటి మనము నేర్చుకోవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే మనము క్రీస్తును పోలిన వారమై ఉండాలి.
అందుకనే అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపెట్టి వెళ్ళాడట. క్రీస్తు మనకేం చేశాడు? ఒక మాదిరి ఉంచిపెట్టి వెళ్ళాడు. ఆయన ఒక మన మాదిరిగా ఉన్నాడు. అంటే మనం యేసు మాదిరి మనం బ్రతకగలిగితే, యేసు మాదిరి మనం జీవించగలిగితే, యేసు వల్ల మనం జీవించగలిగితే మనము కూడా జ్ఞానులుగాను, దీవెనకర్తలుగాను, ఆలోచనకర్తలుగాను, జ్ఞానము కలిగిన వారుగాను ఈ భూమి మీద మనము జీవించగలము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవుని దగ్గర మనం ఏం చేయాలి? యేసు వారి దగ్గర నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే బాగా వినటం నేర్చుకోవాలి. హలో, ఏం నేర్చుకోవాలి? వినటం నేర్చుకోవాలి. జాగ్రత్తగా విందాం. ఏం నేర్చుకోవాలి? వినటం నేర్చుకోవాలి. చాలామందికి వాక్యాన్ని వినే అలవాటు ఉండదండి. ప్రార్థనకు వస్తారు తప్ప, ప్రార్థనలో ఉంటారు తప్ప, ప్రార్థనలో కూర్చుంటారు తప్ప వారికి వాక్యాన్ని వినే అలవాటు ఉండదు. వాక్యాన్ని వినే అలవాటు ఉండదు. ఏం చేస్తారో తెలుసా? ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో కూర్చొని శుభ్రంగా దర్శనాలు చూస్తుంటారు. దేవునికి స్తోత్రం. మన సంఘంలో మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి మనం చెప్పేసుకొచ్చిపోయారు. మంచి ఆయన. పెద్ద అయ్యగారితో కలిసి చక్కని పరిచర్యలో నాన్నగారికి తోడ్పడినటువంటి పెద్ద ఆయన శైలి గారు, పెద్ద వయసు. ఆయన స్టేజ్కి ఎప్పుడు కిందే కూర్చునేవాడు. ఒకరోజు ఆయన శనివారం అనమాట, శనివారం ఉపవాస ప్రార్థనలో గుర్రబెట్టి నిద్రపోతున్నాడు. అప్పుడు నేను చిన్నవాడిని. నేను పక్కెళ్ళి తాతయ్యగారు అని లేపాను. లేచిపోయి బాగానే ఉంది, బాగానే కూర్చుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత నా మీద పెద్ద దెబ్బలాడెట్టాడు. మా నాన్నగారు వచ్చి ఆ పిల్లని అలా తిట్టేస్తున్నాం ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీ అబ్బాయి ఏం చేయడం అనుకున్నావు? నేను మంచి దర్శనం చూస్తే చెడగొట్టేసాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దర్శనం చూస్తాడంట, నేనేమో చెడగొట్టేశానంట. అలాగా ప్రార్థనకు వచ్చి దర్శనాలు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థనలో దర్శనాలు చూసే సమయంలో దర్శనాలు చూడాలి, వాక్యం వినాల్సిన సమయంలో వాక్యం వినాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యాన్ని వినడానికి సమయాన్ని ఇవ్వాలి. వాక్యాన్ని వినడానికి మన యొక్క ఆలోచన ఇవ్వాలి. వాక్యాన్ని వినడానికి మనం సమయాన్ని కేటాయించాలి. వాక్యాన్ని వింటే అది మన జీవితాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వాక్యాన్ని వింటే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగితే, అక్కడ అంటున్నాడు వాక్యం వినటం వలన, ఇక్కడ అంటున్నాడు ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండరు. వాక్యాన్ని వింటే మనలో ఎవడు ఉండడట? బీదలు ఉండరు. మరి పొద్దున్న లేచిన కాడి నుంచి ఏమా ఏం చేస్తున్నావు, అది కొనుక్కున్నావా, ఇది కొనుక్కున్నావా అంటే ఏమంటాం మనం? అయ్యా మీ దిక్కుమాలోను అయ్యా, మాకు డబ్బులు లేవయ్యా, మా పరిస్థితి బాగోలేదయ్యా, మాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా అంటూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే, వాక్యాన్ని గ్రహించగలిగితే మనలో బీదలు ఉండరు. హల్లెలూయా. వాక్యాన్ని వినేవాడిని దేవుడు ఐశ్వర్యవంతునిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని వినేవాడు ఐశ్వర్యవంతుడగుదుడుగాక. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయం 14వ వచనం అంటాడు, ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనులా యెహోవా నిన్ను తలగా నియమించును. అంటే వాక్యాన్ని వినేవాడు రెండవది ఎలా ఉంటాడు తెలుసా? తలగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా నువ్వు పైవానిగానే ఉంటావు తప్ప ఎప్పుడు కిందవానిగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడిన వాడిగానే ఉంటావు తప్ప ఎప్పుడు కూడా దీన స్థితిలో ఉండవలసిన ఆవశ్యకత ఉండదా. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొదటిది, ఆయన వాక్యాన్ని వింటే మనలో బీదలు ఉండరట. ఆయన వాక్యాన్ని వింటే రెండవది, ఆయన మనల్ని తలగా నియమిస్తాడట. రెండవది, మూడవది, సామెత గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం అంటాడు, నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. దేవుని యొక్క వాక్యాన్ని విని, ఉపదేశాన్ని విని అంగీకరిస్తే వాడు ఏమవుతాడట? ముందుకు జ్ఞాని అవుతాడట. హల్లెలూయా. ఏమవుతాడు వీడు? జ్ఞాని అవుతాడు, మహాజ్ఞాని అవుతాడు. జాగ్రత్తగా వింటే వాక్యాన్ని వినేవాడు జ్ఞాని అవుతాడు. హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎలాంటి జ్ఞానం అవుతాడో చెప్తాడు. దావీదు భక్తుడు అంటాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు, ఆయన మాటలు వినేవాడంట మహాజ్ఞానం అవుతాడంట. ముగ్గురికి మించిన జ్ఞానం వస్తుందంట. ఒకటి, బోధకులను మించిన జ్ఞానం వస్తుందట. హలో, ఎంత మించిన జ్ఞానము? బోధకులకు మించిన జ్ఞానం వస్తుందంట. రెండవది, ఆయన వాక్యాన్ని వినేవాడు వృద్ధులకు మించిన జ్ఞానం వచ్చిందట. హలో, ఎలాంటి జ్ఞానము? వృద్ధులకు మించిన జ్ఞానం కలిగి ఉంటాడు. అంటే మనకంటే వయసులో పెద్దవారి కంటే ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. మూడవది, ఆయన వాక్యాన్ని వింటే మన శత్రువులను మించిన జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యాన్ని వినటం వల్ల మనం జ్ఞానవంతులం అవుతాం. ఇక నాలుగవది, ఆయన ఒక వాక్యాన్ని వింటూ ఏం జరుగుతుందో చూద్దాం. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, వినన ఎడల, నువ్వు దేవుని మాటలు వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారట. హల్లెలూయా. వాక్యాన్ని వింటే భూమి మీద మంచి ఫలాలు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఎవరు అనుభవిస్తారు మంచి ఫలాలు? వాక్యాన్ని వినేవారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మన్ను ఈ మాట చెప్పనివ్వండి. మరి మీలో ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? ఎంతమంది వాక్యాన్ని వినడానికి ఇష్టం చూపిస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని వినడానికి శ్రద్ధ కలిగి ఉన్నారు? మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ముందరకు వెళ్తాను. ఒకసారి ఒక ఆదివారం దెయ్యాల గురించినటువంటి వాక్యం చెప్పాను. ఇంచుమించు 1.5 గంటన్నర వాక్యం చెప్పాను. దెయ్యాలంటే ఎవరు? దెయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తారు? దెయ్యాలంటే ఏం చేస్తారు? దెయ్యాలు ఎలా ఉంటారు? ఈ విషయాలన్నీ ఇంచుమించు 1.5 గంటన్నర వాక్యం చెప్పాను. ఆదివారం అయిపోయింది. 3 ఆరాధనలో 3 గంటన్నరలో వాక్యం చెప్తాను. చెప్పిన తర్వాత వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. కాసేపు రెస్ట్ తీసుకుంటుంటే 5:30, 6 ఆ టయానికి ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యారో వెంటనే ఇంటికి రండి అన్నాను. ఏమ్మా అన్నాను. ఏమీ లేదండి, మా పాపను దెయ్యం పట్టుకోతాను. సరే మా వస్తున్నాను. ఆ పొద్దున్న దెయ్యం గురించి వాక్యం విని ఇంటికి వెళ్ళేసరికి పిల్లకి దెయ్యం పట్టుకోను. ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడు అంటుంది నాతో, అయ్యారో మొన్న మా అమ్మాయి అలా ముంగండి వెళ్ళిందండి. ఆ ముంగంటిలోనంట ఆ ముందు వారంలోనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట. ఆ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినటువంటి అమ్మాయి వచ్చి మా పిల్లని వేయించుకుని తినేస్తుందండి, తీసుకెళ్ళిపోతానంటుందండి, వదిలిపెట్టినట్టుందండి అన్న. ఇప్పుడు ఆ దెయ్యం పట్టుకున్న పిల్ల గురించి బాధపడ్డాం కంటే దెయ్యం పట్టుకోకుండా ఉన్న ఈ మనిషి కోసం బాధపడ్డాను. పొద్దున్న 1.5 గంటన్నర వాక్యం విని ఇంటికి వెళ్ళి ఏమంటుంది? దెయ్యం పట్టుకుందంట. ఏ దెయ్యం పట్టుకుందంట? ఆత్మహత్య చేసుకున్న దెయ్యం పట్టేసుకుందంట. మరి దెయ్యాలు ఆత్మహత్య చేసుకున్న మనుషులే దెయ్యాలుగా అవుతారా? మీరు చెప్పండి. మనుషులు దెయ్యాలు అవుతారా? అవరన్న వారు దేవునికి స్తోత్రం. అలా కాదు, మనుషులు చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారన్న వారు దేవునికి స్తోత్రం. అదేంటి నిజంగానా? ఇందులో చాలామంది 2 రకాలుగా కూడా ఉంటారు. దేనికి హల్లెలూయా చెప్పరు. గోడ మీద పిల్లలాగా దేనికి చెప్పకపోతే ఏది మంచిదైతే ఏది కరెక్ట్ అయితే అదే మాది. దేవునికి స్తోత్రం. రేపు 4వ తారీఖున రిజల్ట్ వస్తాయి కదా. చాలామంది నాకులాంటి వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. మాకులాంటి వాళ్ళు మేము ఏం చేస్తామంటే గెలిచినోడే మావాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కొట్టేసావంటే గెలిచినోడికి వేసావు అంతే. కొంతమంది జెండాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళకే ఇబ్బంది. వాళ్ళు జెండాలు పెట్టుకున్న వాళ్ళు గెలవకపోతే చాలా బాధ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, మీకు విషయం చెప్పరా, పైన పోటీ చేసే వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు, ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. బయట ఉన్న వాళ్ళ కొట్టుకుసేస్తూ ఉంటారు. మా పార్టీ వాడికి గెలకపోతే, నిన్న ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆయన అన్నాడు, ఏమంటే మేము పార్టీకి వెళ్తుందని పందెం వేద్దాం అనుకుంటున్నాం, మీరు ఎవడో ఉన్నాడో పందెం వేసి కూడా అన్నాడు. అంటే అంతవరకు వెళ్ళిపోయింది పిచ్చి, పందాలు వేసుకునే వరకు వెళ్ళిపోయింది పిచ్చి. జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని వినిన వారిలో వాక్యాన్ని వినిన వారిలో జ్ఞానం ఉంటుంది. ఆ బిడ్డను దయ్యం పట్టుకుందని చెప్పినప్పుడు, దయ్యం పట్టుకున్న మనిషి కంటే దయ్యం పట్టుకున్న మనిషి కోసమే ఎక్కువ
బాధ కలిగింది. ఎందుకో తెలుసా? అసలు దెయ్యాలంటే ఎవరో, దెయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి పొద్దున్న చెప్తే ఆ సాయంత్రం వెళ్ళి ఇన్నదంతా గంగలో కలిపి యథా కబుర్లన్నీ చెబుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని ఏం చేయరు? గ్రహించరు. వాక్యాన్ని గ్రహించరు, గ్రహింపులైన మనస్సుతో ఉంటారు. వాక్యాన్ని వింటారే తప్ప వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి మనస్సు ఉండదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని వినాలా. వింటే మనస్సులో దానికి వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని వినని వాళ్ళ గురించి రాస్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10:17 వచనంలో అంటాడు కదా, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మరి ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది నీకు? నువ్వు వినాలి కదా. ఎప్పుడు వింటావు నువ్వు? చాలామంది ఉంటారండి, చాలామంది వాక్యాన్ని ఎలా వింటారు తెలుసా? ఆదివారం మాటలే వింటారు. కొంతమంది ఆదివారమే వింటారు, మరలా మధ్యలో ఇంకెప్పుడు వాక్యం జోలికే పోరు. మరలా ఎప్పుడు వింటారు? కొంతమంది ఉంటారండి. ఈ ఆదివారాన్ని వినే బ్యాచ్లోనే మరి కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ ఏంటంటే మొదటి ఆదివారమే వింటారు వీళ్ళు వాక్యం. మరి కొంతమంది ఉంటారు, వీళ్ళు ఇంకా పెద్ద బ్యాచ్ అనమాట. వీళ్ళు ఎప్పుడు వింటారంటే పండగలకు మాత్రమే వాక్యం వింటారు. వీళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు పొరపాటును గాక ఎవడైనా తగిలి, ఏ పిచ్చోళ్ళు అంటాడు తగిడి, మీ సంఘంలో తప్పలు పడుతున్నారు తెలుసా? తప్పలు కొట్టమని బైబిల్లో ఉందా? వాయిద్యాలు వాయించమని బైబిల్లో ఉందా అని చెప్పి అంటే హీ అంటారు వీళ్ళ. మీకు అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రం. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిచ్చోళ్ళు అన్నందుకు కాదు కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారులేండి. ఎవరైనా బైబిల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం మనం చెప్పలేము. చాలామంది ఇప్పుడు బైబిల్కు వ్యతిరేకంగా నడిచిన వారు చాలామంది ఉన్నారు. బైబిల్ వ్యతిరేకంగా ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉన్నారు. ఇదిగో లోతు బిడ్డలతో లోతు పాపం చేశాడు అని ప్రశ్న సంధిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? లేదు. లేకపోతే మరొకటి ఏదైనా ప్రశ్న వేస్తే నీ దగ్గర సమాధానం ఉందా అంటే సమాధానము లేదు. సమాధానం లేనిపోవటం వల్ల ఏమవుతుందంటే వాడు గెలిచిపోతున్నాడు, వాడే గెలుస్తున్నాడు. ఎందుకు గెలుస్తున్నాడంటే నీ దగ్గర సమాధానము లేదు కనుక. మరి నీ దగ్గర ఎందుకు సమాధానం లేదు? చెప్పట్లేదు మీరు వేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది బయలుదేరారు. వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వాక్యాన్ని అపార్థం చేసుకుని వాక్యాన్ని బట్టి ప్రశ్నలు వేసేవారు చాలామంది బయలుదేరుతూ ఉన్నారు. వీరందరికీ మనం సమాధానం చెప్పాలంటే మనం ఏం చేయాలి? ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో
ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.